ఈ బొమ్మ ఎవరు గుర్తుపెట్టారా? ఎవరు? అరే అసలు వాటే సెన్స్ ఉండేది నాన్న. మీరు పిల్లలైనా సరే చాలా చెప్తుంది మీకు. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా, అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. మేడం డెస్టినేషన్ రీచ్ అవుతాను. ఎంత అయింది? 500 మేడం. ఫోన్ పే ఉందా? ఉన్నది మేడం. ఆహా పద్దు, ఎన్నాళ్ళకి వచ్చావురా నాన్న. ఈరోజు నా జన్మ ధన్యమైందిరా. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. సర్లే గాని ముందు 1000 రూపాయలు ఇవ్వు నాన్న. ఆ క్యాబ్ డ్రైవర్కి ఫోన్ పే లేదట, నా దగ్గర క్యాష్ లేదు. తీసుకురా. ఓన్లీ ఈ 1000 రూపాయలైనా దక్కింది. ఈరోజు ఈ ముసలాడు ఆస్తి పంచడు కానీ ఈరోజు ఎలాగైనా ఈ ఆస్తి విషయం తేల్చుకునే వెళ్ళాలి. ఏంటమ్మా ఫోన్ చేయకుండా సడన్గా వచ్చావు? సర్ప్రైజ్ చేద్దామనా? రే ముసలోడా, ఫోన్ చేసి వస్తే ఇంట్లో లేకుండా మొహం చాటేస్తావని సడన్ గా వచ్చా. ఈ రోజు ఆస్తి విషయం తేల్చుకుందామని. పద్దు, ఏంట్రా పరధ్యానంగా ఉన్నావు? ఏదైనా సమస్య? అదేం లేదు నాన్న, ఏం సమస్య లేదు. ఏంటి కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నావు? పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అయ్యో సారీ నాన్న, నిన్ను చూసిన ఆనందంలో అన్నీ మర్చిపోయానుండు. వద్దు, తాగిస్తాను తాగు నాన్న, వంట చేసేలోపు. ఏం వద్దు నాన్న, పచ్చడి పెరుగు ఉంటే చాలు, తినేసిపోతాను. సరే అలా కూర్చోపోయి నేను వంట చేసేస్తాను, 10 నిమిషాల్లో చేసేస్తాను, కూర్చో వెళ్ళి. హలో ఏమండి, ఫోన్ చేశారా? మన అమ్మాయి ఏం చేస్తుంది? వంట ఏం చేసింది ఈరోజు? ఆహా, నాకు అంత భాగ్యమా? నీ కూతురు కదా, దర్జాగా టీవీ చూస్తూ నాకింత బార్ లిస్ట్ ఇచ్చింది ఇవన్నీ చేయమని. పేరే రాని సార్థక నామధేయురాలు, అన్నీ తల్లి బొలిగలే. ఫోన్లేండి, ఏదో చిన్నపిల్ల, ఒక్కగానొక కూతురేగా, చేసి పెట్టండి. సర్లే, గొప్ప సలహా ఇచ్చావు. ఎప్పుడొస్తున్నావు? ముసలోడితో నా వాటా సంగతి తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆఫీస్ పని అయిపోగానే ఇంత దూరం వచ్చాక పనిలో పని ఒక రాయి వేసి వెళ్దామని వచ్చాను.
ఎందుకే ఆ పెద్ద ఆయన అలా విసిగిస్తావు? ఆయన మోసం చేయరు. నీ వాటా ఎక్కడికి పోదు. చూడు లక్ష్మీనారాయణ, బాగానే సరిపోయారు మామ వాళ్ళు. పెట్టే ఫోను. నువ్వు ఈ జన్మకి మారవు. నాకెందుకు మీ ఆస్తి గొడవ? అమ్మా వద్దు, భోజనం రెడీగా ఉందిరా అమ్మా, భోజనం చేద్దురా. వా, ఇప్పుడు ఈ డర్టీ ప్లేస్లో ఈయన గారి వంటకాలు తినాలా? తప్పదు, ఆస్తి కోసం నటించాలి. బాబోయ్, ఏంటి నాన్న ఇంత? ఏం చేసావు నువ్వు? ఏం లేదు నాన్న, నీకు వెజ్ బిర్యానీ అంటే ఇష్టం కదా, అందుకే వెజ్ బిర్యానీ చేశాను. ఇంకా వైట్ రైస్ ఉంది, సాంబార్ ఉంది. నీకు సాంబార్ అంటే ఇష్టం, సాంబార్ కూడా వేసా చూడు. పచ్చళ్ళు ఉన్నాయి, పెరుగు ఉంది, పొడులు ఉన్నాయి. తృప్తిగా తిన్నానా? మీరు కూడా పెట్టుకున్నాను. నేను తర్వాత తింటాలేమ్మా, ముందు నువ్వు తినమ్మా. అమ్మా, నిన్ను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది తల్లి. తినరా నాన్న? బాబోయ్, ఎంత సెంటిమెంట్ పంపిస్తున్నాడు. అసలు పాయింట్కి రావాలి. నాన్న ఏంటమ్మా? మరేం లేదు నాన్న. సరే, తర్వాత మాట్లాడుకుందాం. అసలే ఆకలి మీద ఉన్నావు, ముందు తినమ్మా. తిను ముందు, మాటల తర్వాత. బాబోయ్, ముసలి పంపిస్తున్నాడు, నన్ను మాట్లాడనివ్వకుండా. తినరా నాన్న? తింటాలే కానీ నాన్న, నన్ను కొంచెం మాట్లాడనిస్తావా? అయ్యో, ఎంత మాట నాన్న, చెప్పు, మాట్లాడు. ఏం లేదు నాన్న, ఎప్పటి నుంచో మిమ్మల్ని అడిగేదే. నా వాటా నాకు కొంచెం పంచిచ్చేయి నాన్న. చెప్పు నాన్న, అసలు ఈ విషయం తేల్చుకుందామనే వచ్చా. నువ్వేమో తిను ఇది తిను అని విసిగిస్తున్నావు. ఆయన కూడా ఏదో ఒకటి తేల్చుకుంటామని చెప్పారు నాన్న, విసిగిస్తున్నారు నాన్న. అల్లుడు గారు అలా అన్నారా? ఆయన అలా అనే మనిషి కాదే. అవసరాలు ఎవరినైనా మారుస్తాయి నాన్న. నీకెంతో మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అసలు హైదరాబాద్లో మన ఇల్లు ఎంత బాగుంటుంది, అదొక ఫామ్ హౌస్ లాగా తీర్చిదిద్దారు. 3 బిల్డింగ్స్, ప్లాట్స్ అన్నీ నీ కొడుక్కే రాసిచ్చుంటావు. పుత్ర ప్రేమ కదా, అవన్నీ వాడికి ఇచ్చేసి ఉంటావు. హాయిగా వాడు లక్షల్లో రెంట్లు తీసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. ఛ, నువ్వు మారవు నాన్న. ఎంతో ఆశతో వచ్చాను, ఇంకా మారవు నాన్న. అనంతం మానేస్తావా? అంతేనా? నువ్వు మారవు ఇంకా, అంతే. ఎక్కడికి వెళ్తావమ్మా? వద్దు నాన్న, అన్నం తింటూ చనిపోకూడదమ్మా. నాన్న పద్దు, పద్దు, ఇంకా మారవు నాన్న. నీ కూతురు లేదంతే, వెళ్ళిపోతున్నా. అరే ఏం పిల్లలరా మీరు? ఇంకా మారవు నాన్న, నీ కూతురు లేదంతే, వెళ్ళిపోతున్నా. మూడు బిల్డింగ్స్, ప్లాట్స్ అన్నీ నీ కొడుకే రాసిచ్చుంటావు. పుత్ర ప్రేమ కదా. హలో అంతా సరిపో నంబర్ 1 అమ్మేటోడు ప్రతి ఒక్కరు అదే చెప్తారు. బాగా ఏం చెప్పాలి ఎక్కడ